Hi everyone. I have so many techniques in maths, English and Telugu. ఇవి మా పాఠశాల విద్యార్థులకే కాకుండా అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కరీం సార్ అమేజింగ్ టెక్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ముందుగా మ్యాథ్స్లో దేని తర్వాత ఏది నేర్చుకోవాలో తెలిస్తే మ్యాథ్స్ని భయపడకుండా చాలా సులువుగా చేయగలుగుతారు. నేను ఇప్పుడు మ్యాథ్స్లో దేని తర్వాత ఏది నేర్పాలో క్రమంలో చెబుతాను. ఇవి మీకు ఫస్ట్ క్లాస్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడతాయి. డిజిట్, దెన్ నంబర్స్, దెన్ బిగ్ అండ్ స్మాల్ నంబర్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, బిఫోర్, ఆఫ్టర్ అండ్ మిడిల్ నంబర్స్, బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్, ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఇన్ 3 different ways, place values, face values, place values, sum, difference and product, biggest and smallest numbers, sum, difference and product, nearest to 10, 100, 1000, 10,000, lakh, 10 lakhs, crore, like that. Whole numbers, natural numbers, even numbers, odd numbers, prime numbers, co-prime numbers, integers. Junctions. I will explain. Junction is very important in your life. Junction method is very useful in your life. So I will explain the junction method. This method is amazing. Junction మీరు నేర్చుకుంటే చాలా సులువుగా కూడికలు, తీసివేతలు, పెంచడాలు, భాగాలు చాలా సులువుగా వితౌట్ పేపర్ పెన్. దిస్ is challenge. Without paper pen you can do. I will explain all operations, additions, subtractions, multiplication, division with the help of junctions without paper pen, only with mind. Then step problems, factors, multiples, LCM, HCF, percentages, types of fractions, additions, subtractions, multiplication, divisions, measurements, percentages, simplifications, profit and loss, simple interest, average, areas, time and work, unitary method, basic algebra and some important problems. These are all without paper pen, only mind తోనే చిటికలో చేసే విధంగా చేయించే బాధ్యత నాదండి. మీరు ప్రతిరోజు వీడియో చూసిన తర్వాత ఓన్లీ 10 minutes ప్రాక్టీస్ చేయండి చాలు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మ్యాథ్స్ మీకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అవుతుందండి. నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంది? క్రమం తప్పకుండా చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్లో మీకు మీరే సాటిలా తయారవుతారు. ముందుగా మ్యాథ్స్ మ్యాజిక్ పార్ట్ 1 వీడియోలో 1 to 100 నంబర్స్ చిటికలో ఎలా నేర్చుకోవాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయకముందు ఈ క్లిప్ చూడండి. Good morning to everyone. My name is Amina. I am studying second class in MPPS Urdu School, Udaygiri. Okay. 67. Very good. 48. 29. 55. 96. 73. 73. 27. 84. 69. ఓకే, వెరీ గుడ్. క్లిప్ చూశారు కదా.
రైట్. ముందుగా మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వరకు పిల్లలకు నేర్పించాలండి. తర్వాత 30 40 50 60 70 80 90 100 వీటిని చాలా సులువుగా 2 పక్కన 0 పెడితే 20, 3 పక్కన 0 పెడితే 30, 4 పక్కన 0 పెడితే 40, 5 పక్కన 0 పెడితే 50, 6 పక్కన 0 పెడితే 60. ఈ విధంగా మొత్తం చాలా ఈజీగా నేర్చుకుంటారు. పిల్లలకు ఆటలు అంటే ఇష్టం కదా, కాబట్టి పిల్లలకు ఈ ఆట ద్వారా 1 to 100 నంబర్స్ ఎలా నేర్పాలనో క్లిప్లో మీరు చూశారు. అదేవిధంగా ఇంకోసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఆల్రెడీ నేర్పించున్నాం కాబట్టి 60 ఇక్కడ ఐడెంటిఫై చేస్తాడు. 7 నేర్పించున్నాం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాడు. 67 66 7 రైట్. సో ఇక్కడ పట్టేస్తాడు. అరే పట్టేసేవరా అని క్లాస్ కొట్టించు. ఫుల్ జోష్ బాల్యం ఉంటుంది, జోష్ ఉంటుంది క్లాప్స్ పెడితే. రైట్, ఓకే. నెక్స్ట్ 98. 90కి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి 8 కదా. క్లాప్స్ ఫర్ హిమ్. జోష్. అదేవిధంగా వాడికి ఎంకరేజ్ చేస్తూ 59 ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 9 ఉంది, రెండింటికి 15. ఈ విధంగా ఒక్క రోజులోనే 100 నంబర్స్ మనం ఈజీగా నేర్పించవచ్చు. దీని తర్వాత పిల్లలకు బ్లాక్ బోర్డ్ మీదే టెస్ట్ చేయాలండి. 94 ఖచ్చితంగా వేసేస్తాడండి. 67 54 ఇలా మనం చెప్పిన నంబరు టకాని వేసేస్తాడు. ఈవెన్ డల్లర్ ఆల్సో. సో ఈ టెక్నిక్ని మీరు ఉపయోగించి నేర్చుకుంటే చాలా సులువుగా, చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు. ఈ వీడియోలో 1 to 100 నంబర్స్ను చిటికలో ఎలా గుర్తుంచుకోవాలో నేర్చుకుందాం కదా. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో 100 to 1000 నంబర్స్ను చిటికలో ఎలా గుర్తుంచుకోవాలో నేర్చుకుందాం. బాయ్.